వెల్కమ్ బ్యాక్ టు మన టీవీకి అయితే స్వాగతం. అయితే ఈ రోజు మరి చెప్పే టాపిక్ ఏంటంటే బంగ్లా వర్సెస్ టీమిండియా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి రెండో T20 గురించి అయితే మనం చెప్పగలే ఢిల్లీలో అయితే జరుగుతుంది. ఎవరైతే టాస్ చేసిన వాళ్ళైతే ఖచ్చితంగా సార్ బౌలింగ్ అనేది ఎంచుకుని చాలా బెటర్. బ్యాటింగ్ లో అయితే చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం మంచు పడే ఛాన్స్ ఉంటుంది కాబట్టి, 2 మ్యాచ్లు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మరి బ్యాటింగ్ కి చాలా చాలా అనుకూలంగా ఉండే ఛాన్స్ ఉంది. 160 కానీ 170 కానీ వచ్చిందంటే చాలా వరకు కూడా అనుభవించే ఛాన్స్ ఎక్కువ మనకి కనిపిస్తుంది. మరి ఇటు బలబలలో చూసుకున్న టీమిండియా బౌలింగ్లో మాత్రం అందరూ కూడా బాగానే రాణించారని చెప్పచ్చు. మరి ఇక్కడ నాకు తెలిసినంత వరకు కూడా వాషింగ్టన్ సుందర్ కానీ, మరి బౌలింగ్లో అక్సర్ కానీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అని వీళ్ళిద్దరు కూడా వెరీ వెరీ బాగానే పర్ఫార్మెన్స్ అనేది చెప్పచ్చు. అది మొత్తం మీద చూసుకున్న బ్యాటింగ్లో సూర్యకుమార్ కానీ, హార్దిక్ కానీ, అభిషేక్ కానీ, ఇటు సింధు శాంసంగ్ కానీ వీళ్ళందరూ కూడా మంచి పర్ఫార్మెన్స్ అనేది ఉందని చెప్పచ్చు. మిడిల్ ఆర్డర్లో రింక్ అనేది ఫినిషింగ్ రోల్ అనేది పోషించే ఛాన్స్ ఉంది, అలాగే వెళ్ళే ఛాన్స్ కూడా ఎక్కువ మరి ఉంది. మరి బంగ్లాదేశ్ పరిస్థితి ఎలాగుందంటే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ కొంచెం చూసుకోవాలి. కొంచెం మెరుగైన ప్రొఫెషన్ అయితే కనిపిస్తే చాలా చాలా మంచిది. ఇక్కడ బౌలింగ్లో మాత్రం మసూద్ రహీం మాత్రం వెరీ వెరీ అని మరి చెప్పాలి, ఎందుకంటే ఈ ప్లేయర్ మాత్రం చాలా బలమైన ప్లేయర్. ఈ ఒక్క ప్లేయర్ని ఎదుర్కొంటే బంగ్లాదేశ్ అనేది బాగానే వచ్చి అనేది నాకైతే మరి అనిపిస్తుంది. బలం చూసుకున్న బలం మాత్రం టీమిండియాదే, గెలుపు మాత్రం టీమిండియాదే అనేది నేనైతే మరి అనుకుంటున్నాను. మరి ఎవరికి గెలుస్తారు ఏంటని చూడాలి. మరి డిఫెన్స్ గమనించాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మరి సబ్స్క్రైబ్ అవుతుంది మర్చిపోకండి, మరి షేర్ అవుతుంది మర్చిపోకండి. బాయ్.